21 ఏళ్ళు లేవట. ఎందుకండి మందు, ఎందుకండి గంజాయిలు, ఎందుకండి సిగరెట్లు, ఎందుకండి ఇలా మారిపోయారు? ఈరోజు ఆడపిల్లలు కూడా చూడండి, ఆడపిల్లల డ్రెస్ సెన్స్లు ఎలా ఉన్నాయండి. నేను ఆ మధ్య నోయిడా తరచుగా వెళ్తుంటాను. నేను అక్కడికి అడుగు పెడితే, నువ్వు ఇండియాలోని నోయిడాకు వచ్చావా, లేదంటే చచ్చిపోయిన సొదొమ గొమొర్రాకి ట్రావెల్ చేసుకుంటే వెనక్కి వెళ్ళావో అర్థం కాదు. అంటే అలా అనిపిస్తుంది. ఎందుకు అలాగ అనిపిస్తుంది అంటే, వాళ్ళ చండాలమైన బట్టలు, చివరికి మెట్రో ట్రైన్స్లో కూడా అర్ధనగ్నంగా చండాలంగా, ఎక్కడ పుట్టారు, ఏ ఆటవిక ప్రపంచం నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారో అర్థం కాదండి. బట్టలు కొంతమంది కుర్రోళ్ళు కూడా అదేదో టాన్ జీన్స్ అట. ఏ జీన్స్? టాన్ జీన్స్ అంటే తెలుసా? బొక్కలు ఉంటాయి, అన్ని బొక్కలే. ఎన్ని బొక్కలు ఉంటే అన్ని పైసలు ఎక్కువ. ఎందుకురా బాబు, ఎండాకాలం ఏమైనా గాలి ఆడాలంటే శుభ్రం లుంగి కట్టుకోరాదు, ఇది బొక్కల జీన్స్ ఎందుకురా నీకు? లోపలికి పుసుక్కుని ఎలక దూరింది అనుకో ఏం చేస్తా? ఏమైపోద్ది? నీకున్న ఆ ప్రాపర్టీస్ అన్నీ ఏమైపోతాయి? ఆలోచించు. ఇది బొక్కల జీన్స్లు ఎందుకు? అవి నిజంగా బొక్కల జీన్స్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుక్క పసా కరిస్తే వచ్చిన జీన్స్ కూడా అర్థం కాదు కొన్నిసార్లు. కొంతమంది కుర్రోళ్ళు ఉంటారండి, ఆడికి పిడుగుపడ్డట్టుగా ఉంటుంది ఆ జుట్టు పైకి. స్పైక్స్ అంట, అవి ఏదో స్పైక్స్, స్పైక్ కటింగ్ ఏదో అంటారు దాన్ని. ఎట్లా ఉంటుంది తెలిసి, ఎట్లా లెగిస్తుంటుంది అది. కరెక్ట్గా షాక్ కొట్టినప్పుడు లెగిస్తుంది చూసారా, కరెంట్ షాక్ కూడా అట్లా లెగిస్తుంది. శుభ్రంగా దాన్ని మొత్తం షేవ్ చేస్తే బాత్రూమ్ని కూడా క్లీన్ చేయొచ్చు ఆ బ్రష్ పెట్టి. అట్లా ఉంటుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క కటింగ్ అండి. పచ్చరంగు వేసేవాడు ఒకడు జుట్టు మీద, ఇంకా నేను పచ్చరంగు వేసి అక్కడే ఆగిపో, దూడ దగ్గరికి బాబాకి తినేసిద్ది అది. ఏది నెత్తిపైన పచ్చ, ఎరుపు ఒకడు, ఒక్కొక్క రంగు ఒక్కోడు. ఆడి మనిషో ఓసరవేల్లో అర్థం కాదు. ఓసరవేళ్ళు అయినా 6 రంగులు ఆపి 7వ రంగు ఆపిది. ఈడు 7వ రంగు కూడా అట్లా 10 రంగులకు పోతున్నాడు. ఈడు ఎందుకు చేస్తున్నాడో తెలియట్లా. వాళ్ళని చూస్తుంటే లేదు ఏంటి ఈడు ఇంత పిచ్చోడు, ఈడి పిచ్చి ఈడికి ఆనందమేమో అనిపిస్తుంది అండి. బయట చూస్తే వాంతి వస్తుంది, ఆడికి మాత్రం అది భలే ఉంటుంది.